వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. బెతెస్దా సాయంకాల ప్రార్థన ఉడలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కును ప్రతి సాయంకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. ఇక్కడ ఏమని వ్రాయబడింది? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. సంతోషం వచ్చిన ప్రార్థనే, శ్రమ కలిగిన ప్రార్థనే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం ఒకవేళ శ్రమలో ఉన్నమాట అయితే మనం ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు? ప్రార్థన చేయాలి. సంతోషం కలిగిన కీర్తనలు పాడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. శ్రమ సంభవించిన భక్తులందరూ కూడా ప్రార్థన చేసి విజయాన్ని పొందుకున్నట్లుగా ఈ శుభదినాన కూడా మన శ్రమకు ప్రతిఫలముగా దేవుడు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మీలో శ్రమ కలిగిన మీరు ప్రార్థన చేయండి అని దేవుడు ఆజ్ఞాపించిన మాటను ముందు పెట్టుకొని, దేవా ఈ శ్రమ నుండి తప్పించే దేవుడు, తొలగించే దేవుడు, ఈ శోధన నుండి మమ్మల్ని కాపాడే దేవుడు, ఈ సమస్యలకు పరిష్కారం చూపించే దేవుడు మీరేనయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మునుపు మనము రాజులు, అధికారులు, ప్రధానులు, పెద్దల కొరకు పరిగెత్తామేమో, కానీ ఈ శుభదినాన దేవుడు శ్రమను దేవుని ముందు ఉంచమంటున్నాడు, కష్టమును దేవుని ముందు ఉంచమంటున్నాడు. నేనే తప్పించే దేవుడను, కాపాడే దేవుడిని కాబట్టి నా ముందు ఉంచండి. శ్రమ మీకు తొలగిపోనట్లుగా ఎలాగ మీరు ప్రార్థన చేయాలో ఆ శక్తిని, ఆ బలాన్ని మీకు ఇస్తానని చెప్తున్నాడు. ఎవరికి శ్రమ కలిగింది? పరిశుద్ధ గ్రంథంలో చెప్పండి. ఇశ్రాయేలులకు శ్రమ కలిగింది. ఐగుప్తులు ఏం చేస్తున్నారు? నానా రకాలుగా హింస పెడుతూ ఉన్నారు. హింస పెడుతుంటే ఇశ్రాయేలులు ఏం చేశారు? మూలుగుతూ దేవుని ప్రార్థన చేశారంట. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎవరిని లేపుతున్నాడు చెప్పండి? మోషేని లేపి, నా ప్రజలు మూలుగు నేను విన్నాను, దయచేసి నువ్వు అర్జెంటుగా ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. నా ప్రజల యొక్క మూలుగును, వారి కన్నీటిని, వారి దుఃఖాన్ని, వారి బాధను అణుచుకొని మనశ్శాంతి లేక బాధపడుతున్న పరిస్థితిని నేను చూశాను కాబట్టి అర్జెంటుగా నువ్వు బయలుదేరి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగున శ్రమ కలిగిన ప్రతి వారు కూడా, భక్తులు అలాగే ప్రార్థన చేశారు, మనం కూడా అలాగ ప్రార్థన చేస్తున్నాం. శ్రమ తర్వాత దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని మనకి ఇవ్వడానికి శ్రమ కలిగిన మీరు ప్రార్థన చేయండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రార్థన తర్వాత మనకేం జరుగుతుందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు చెప్పండి? శ్రమ తర్వాత ఏం చేస్తాడంట? ఆయన సంతోషం కలుగజేస్తాడంట, సమాధానం దేవుడు కలుగజేస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ శ్రమ వచ్చినా సరే మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే భారం లేకుండా అంత సఫిషియెంట్గా, అంత టైము తెలియనంతగా మీరు దేవుని సన్నిధిలో పరవశించి ఆత్మవశులై ప్రార్థించేటంత శక్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ ప్రార్థనతో, పవర్తో మమ్మల్ని నింపుతూ ఈ ప్రార్థన మాకు, మా కుటుంబాలకు, సన్నిధిలో అడుగుపెట్టిన వారందరికీ దీవెనకరంగా ఉండేటట్టుగా నీ కృపనిచ్చినందుకు స్తోత్రాలయ్యని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.